ఇప్పుడు రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి అనే అంత చర్చ ఎందుకు? బయట ఒక చర్చ ఉన్నది మొన్నటిదాకా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడని, దేక్తలేరని, పట్టించుకుంటలేరని, ఇంకోటని. సో ఈ మధ్య ఈ కులగణన లేకపోతే ఈ 42% రిజర్వేషన్ ఇట్లాంటి కొన్ని అంశాల్లో కొంత రాహుల్ రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడైనా ఓకే మనం చెప్పింది చేస్తున్నాడు అన్న ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుకుంటున్నారు. అండ్ దట్టు రెండోది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీకి కానీ ఇప్పుడు ప్రియాంకకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒకవేళ రేవంత్ని తప్పించి వేరే ఇంకొక లీడర్ని పెట్టి రాజకీయం చేయాలన్న ఆలోచన కానీ అసలు అవకాశం కానీ పరిస్థితి కానీ ఉందా అంటే అది కూడా లేదు. ఏ రకంగా చూసినా లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చూసినా లేదు, ఒక నాయకుడిగా చూసినా లేదు. అంతే కదా, ఏ మాట కా మాట ఓపెన్గానే మనం మాట్లాడుకోవాలి. ఫైనాన్షియల్గా వాళ్ళకి కావాల్సిన మనీ మ్యాటర్స్లోనే ఇంకో రకంగా మొబిలైజ్ చేయడంలో ఆయనకు మించిన